ఆఫీసులో ఈ రోజు కూడా ఇంతే. టైంకి బాగానే వచ్చు, వెళ్ళి వాటర్ టిన్ తీసుకురా. వచ్చినట్టు ఏంటమ్మా, అక్కడ ఆఫీస్లో వాళ్ళ టార్చర్, ఇక్కడేమో నీ టార్చర్. ఇలా అయితే నేను నా ఫ్రెండ్ రూమ్కి వెళ్ళిపోతాను. అయినా మంచినీళ్ళు నువ్వు ఇవ్వడం మానేసి నన్ను తీసుకురమ్మంటున్నావు. చా, నీకు ఎన్నిసార్లు చెప్పాలి? ఉదయం నుంచి నేను ఇంట్లోనే ఉన్నాను కదా, నాకు చెప్పొచ్చు కదా. ఆఫీస్ నుంచి వచ్చిన కుర్రోడు చెప్తావా? అయ్యో, సిద్ధు మావయ్య గారు ఇద్దరు కూడా అత్తయ్య గారి మీద కోపడ్డారు. అత్తయ్య గారు చాలా బాధపడుతున్నట్టున్నారు. అత్తయ్య గారు బాధపడకండి, ఆఫీస్ నుంచి ఎంతో అలసిపోయి ఇంటికి వస్తారు. వచ్చిన వెంటనే వాళ్ళకి రెస్ట్ తీసుకోవాలని ఉంటుంది కదా అత్తయ్య గారు. మీరేమో వచ్చిన వెంటనే పనులు చెప్తే ఎవరికైనా కోపం వస్తుంది కదా. ఈసారి ఏమైనా పనులుంటే కాసేపు రెస్ట్ తీసుకున్నాక చెప్పండి అత్తయ్య గారు. అవునమ్మా, ఈ మధ్య మీటింగ్లు అవి ఉండి ఇంటికి కూడా లేటుగా వస్తున్నాడు. అందుకే నేను చెప్పకుండా ఉండాల్సింది. సరే అత్తయ్య గారు, మీరేం ఫీల్ అవ్వకండి. సిద్ధు, వదినా. నాకు తెలుసు ఈ మధ్య నీకు ఆఫీస్లో ఎక్కువ వర్క్ ఉంటుందని. ఉదయం వెళ్ళినప్పటి నుంచి వచ్చే వరకు అత్తయ్య గారు నీ గురించి ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటి అత్తయ్య గారి మీద కోప్పడితే చాలా బాధపడతారు కదా. నీకు ఆఫీస్లో ఎన్ని టెన్షన్స్ ఉన్నా ఇంటి బయటే వదిలేసి రావాలి. మార్నింగే ఆఫీస్కి వెళ్ళి అలసిపోయి ఇంటికి వస్తే వెంటనే పనులు చెప్పడం కూడా అత్తయ్య గారు తప్పే. అలా నువ్వు కోప్పడి నీ ఫ్రెండ్ రూమ్కి వెళ్ళిపోతానడం కూడా కరెక్ట్ కాదు కదా. అత్తయ్య గారు చాలా బాధపడుతున్నారు. ముందు వెళ్ళి అత్తయ్య గారికి సారీ చెప్పు సిద్ధు. ఏదో టెన్షన్లో అలా అనేసాను వదినా ఇందాక. ఇప్పుడే వెళ్ళి అమ్మకి సారీ చెప్తాను. సారీ అమ్మా.